తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర అధ్యక్షతన ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో పార్టీళ్లకు మీద గణేష్ చౌక్ వద్ద నుండి సంత మార్కెట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసనలు తెలియజేస్తూ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఇరువురి దృష్టిబొమ్మలను శివాలయాత్రగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అమర్ జహా బేగం పాల్గొన్నారు. అప్రజాస్వామికంగా గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బిల్డర్ బాబీ, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖపుల్లారావు, రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసివుల్లా బేగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, మండల అధ్యక్షులు భావన రమేష్, పేరెవళ్ల మండల అధ్యక్షులు బుడ్డెన లక్ష్మణరావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జెటి రామారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ ఖాన్, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం చూస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన అరాచకాలు, ఈ దొంగ ఓట్లు ఎన్ని అని ప్రజలు గ్రహించారండి. ఎప్పుడు రావాలి కానీ ప్రయత్నం చేద్దామా అని చూస్తున్నారండి. ఈ సందర్భంగా దేవరాశంలో చూసుకుంటే బ్రహ్మరథం పడుతున్నారండి. అక్కడ మినిస్టర్ తరగబట్టి స్టేజ్కి వచ్చారండి ప్రజలు. అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రోజు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇక రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదండి, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నామండి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఓటు చోరీ అన్నది అసలు మనం ప్రదేశంలో ఉన్నామో లేదా అనిపిస్తుందండి. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఓటేనండి. ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ బీజేపీ పోవాలి. ఈ బీజేపీ పోవాలంటే ఏం చేయాలండి? మనలో మార్పు వచ్చింది కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నానండి. ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు మరి ఈ భావి భారత కాబోయే ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా కూలీ జరుగుతుంది, బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది అని చెప్పడానికి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలే ప్రజల నైతిక హక్కు అయినటువంటి ఓట్లని ఏ విధంగా దొంగతనం చేస్తుంది, ఏ విధంగా దొంగతనం చేసి అధికారంలోకి వచ్చింది అని పూర్తి ఆధారాలతో నరేంద్ర మోడీ గారి బట్టలు విప్పి మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు నిలబెట్టడం జరిగింది. ఈ దేశానికి ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజలకున్నటువంటి హక్కు, ప్రజలకున్నటువంటి ఆయుధం ఓటుని కూడా ఈ రోజు నిర్వీర్యం చేసి దొంగ ఓట్లు సృష్టించి, లేని వ్యక్తులను ఉన్నట్టుగా, ఉన్న వ్యక్తులను చనిపోయినట్టుగా సృష్టించి ప్రజల నైతిక హక్కు అయినటువంటి ఓట్లను ఏ విధంగా దొంగిలిస్తున్నాడు, ఏ విధంగా దొంగిలించాడు అని ప్రజల ముందు ఉంచడం జరిగింది. మేము ఈ రోజున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ప్రజల్లోకి వస్తూ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షము లేదు, ప్రజాపక్షము లేదు. బీజేపీ తల ఆడించమంటే ఆడేది, ఆడొద్దు అంటే ఆడకపోయినటువంటి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజలని మేల్కొల్పుతూ మన నైతిక హక్కు అయినటువంటి ఓటుని దొంగిలిస్తున్నటువంటి ఓట్ చోర్, గద్దె చోర్ అనే నినాదంతో ఓట్ల దొంగ, ఇంకా చాలు, నువ్వు పదవి వదులు, ప్రధానమంత్రికి నువ్వు అర్హుడవు కాదు అని అంటూ మేము ఈ రోజున ప్రజల్లోకి సంతకాల సేకరణ కోసం తిరగడం జరుగుతుంది. ఈ రోజు నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ భద్రందొర గారు, అలాగే మురళీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్రెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారు, వడియార్ గారు, అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద గారు, ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలి. మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా సిఐడి కానివ్వండి,
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు, దొంగ ఓట్లతోటే ఈయన ఈ 11 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ గుజరాత్ లో కానివ్వండి, లేకపోతే బీహార్ లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా 4,000 3,000 ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. అలా ఓట్లు జాయిన్ చేయడం వల్ల వీళ్ళకి ఎంతవరకు మెజారిటీ ఉంటుందో, ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసి వాళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా డోర్ నెంబర్ లేని 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్ గా జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తండ్రి పేరు రాసి కూడా మీ పేరు రాసి ఓటర్స్ గా మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ చెప్పి కూడా రాసేసారు. అంత దారుణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో అతను అమిత్ షాకి పిఏ, అమిత్ షా దగ్గర కూర్చోమంటే నుంచోమంటే వ్యక్తిని ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఈ దేశాలంతా కూడా నరేంద్ర మోడీ గారిని సర్వనాశనం చేస్తాడు. నరేంద్ర మోడీ గారు ఒక్కనాటికి ఈ దేశాన్ని నాశనం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమి లేవు. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి ముఖేష్ అంబానీకి అంటుకడుతున్నాడు. అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. ఇతను 140 దేశాలు పర్యటించి ఇతను సాధించింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. దగ్గర ఇతర పర్యటనకి 240 కోట్ల రూపాయలు కేవలం ఇతని పర్యటనకి ఈయన ఖర్చు పెట్టడం జరిగింది. మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చెప్పాడు, ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి దొంగ సొత్తు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తాను డిపాజిట్ అని చెప్పాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. ప్రజలందరూ కూడా అపూర్వ పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ 15 లక్షలు ఎప్పుడు వేస్తాడా అని చెప్పి. ఈ 11 సంవత్సరాల విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత అంటే ఒక్కొక్కరికి మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి 45 లక్షల రూపాయలు ఇచ్చు. అంత బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఇవాళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్లిపోయిన వాళ్ళు 20 మంది ఉంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళే. నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరు ఉన్న వాళ్ళు 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతదేశంలో సామాన్యమైన రైతు బాకీ కట్టకపోతే వాళ్ళు ఇల్లు వేస్తారు, పొలం వేస్తారు. అదే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ వ్యక్తులకి దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు రద్దు చేయడం జరిగింది. మరి రకంగా భారతదేశాన్ని అనేక రకాలుగా దోచేస్తూ ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఉంటే వాళ్ళు చేసిన అప్పు కేవలం 15 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ వచ్చిన 11 సంవత్సరాల్లోనే 347 లక్షల కోట్ల రూపాయలు ఇతను బాగా అప్పులు చేశాడు. ప్రపంచంలో ఏ దేశానికి ఇన్ని అప్పులు లేవు, అన్ని అప్పులు మన భారతదేశానికి ఇతను చేయడం జరిగింది. ఇవాళ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ని చేతిలో పెట్టుకుని ప్రజలందరినీ మోసం చేస్తున్న నరేంద్ర మోడీ గారు వెంటనే గద్దె దిగాలని కోరుతూ మన ఏఐసిసి వారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు మరి ఖర్గే గారి యొక్క పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరిగింది. ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కి మరి ఈ రకమైన పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్ ని వెనకాల మరి సిగ్నేచర్స్ కనీసం ఈ జిల్లాకి 1,00,000 సిగ్నేచర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఈ జిల్లాలో 1,00,000 కంటే ఎక్కువ సిగ్నేచర్స్ చేస్తామని చెప్పి